ప్రార్థనను అడ్డుకునే 7 విషయాలు తెలుసుకుందాం. మొదటిది అవిధేయత. ముందు మనం దేవుని మాట వినాలి, తర్వాత మన మాట దేవుడు వింటాడు. రెండవది పాపము హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మూడవది అపవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేయడం కష్టం. నాలుగవది భార్యాభర్తల మధ్య ప్రేమ సమాధానము లేని ఎడల ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించడు. ఐదవది సందేహించకుండా మనం ప్రార్థన చేయాలి. ఆరవది స్వలాభం కోసం చేసే ప్రార్థన అంగీకరించబడదు. ఏడవది దురుద్దేశంతో ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. కనుక మనము ఈ 7 విషయాలు కలిగి ఉండక విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంతో ప్రార్థన చేసేవారిముగా ప్రతి ఒక్కరము ఉండాలి.